సొంత పార్టీ నేతల వ్యవహార శైలిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు తనను పిలవడం లేదని ఆయన అన్నారు. కొంతమంది నేతలే లిమిటెడ్ గా ఏర్పడి నిరసన కార్యక్రమాలకు వెళ్తున్నారని విహెచ్ శుక్రవారం ఇక్కడ ఆరోపించారు. ఆ కార్యక్రమాలకు లిమిటెడ్ కంపెనీ వాళ్లే వెళ్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చూడండి, నేను ఆయన చెప్పంగానే కాదు, నాకు తప్పనిసరిగా ఏడనైతే అవసరం. ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పినా ఇవాళ పోతున్న వైజాగ్, నాకు ఎవరు చెప్పారు. పరిస్థితులను బట్టి ఎవరిని ఎక్కడ ఆదుకోవాలనేది ఆలోచన వస్తే వెళ్ళిపోతాను తప్పితే నరేంద్ర మోడీ ఆర్డర్ పాస్ చేసిన వాళ్ళు ఎవడు పోతలేడు నాకు చెప్తామే బాబు. పాయింట్ ఏంటంటే తప్పనిసరిగా న్యాయంగా గ్రామాలు అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్ మాది కూడా. తప్పనిసరిగా అవసరం ఉన్న దగ్గర మా ఎంపీ లాంటి నుంచి సాయం చేయడానికి కానీ ముందుకు పోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చూడండి, ఇక్కడ కూర్చొని అక్కడి మాటలు చెప్పడం న్యాయం కాదు. నేను అక్కడికి పోయినాక తెలుసుకోండి చెప్తా. ఎందుకంటే నేను మొన్ననే మళ్ళీ రిపీట్ ఎందుకు, మొన్న నాకు పిలిస్తే పోతారా బాబు అంటే నువ్వు పిలువని పేరంటే వాళ్ళు కొందరు ఒక లిమిటెడ్ కంపెనీ ఉన్నది వాళ్ళే పోతున్నారు. పోనీ మాకు పిలిచిందని మేము తప్పనిసరిగా పోతాం. ఇప్పుడు వాళ్ళు అనుకుంటూ పోయి హనుమంతరావు వద్దు, హనుమంతరావుని ఎందుకు పిలవాలి, హనుమంతరావు ఆయన తిరుగుతాడు, ఆయన మనం పిలిచినా తిరుగుతాడు, పిలవకున్నా తిరుగుతాడు. అది అయితే ఓపెన్ మార్కెట్ కదా గురు.